వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. భూముల కొనుగోలుకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. భూముల కొనుగోలుకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జయప్రకాష్, తమ్మినేని కుమారుడికి ముందస్తు బెయిల్ నిరాకరణకు సంబంధించిన వివరాలేంటి? పవన్ ఈ రోజు హైకోర్టులో తమ్మినేని సీతారాం అదే విధంగా కుటుంబ సభ్యులు సతీమణి ఆయన కుమారుడు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరిపిన న్యాయస్థానం కుమారుడికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సమయంలో ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి ప్రధాన పిటిషన్ పైన విచారణ వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తమ్మినేని సీతారాం అదే విధంగా ఆయన సతీమణి కుమారుడు నాగు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, ఒక స్థలం విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కొనుగోలు చేశారని ఆరోపించి ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలించినటువంటి పోలీసులు వీరిపైన ఫోర్జరీ కేసు కింద నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ ముగ్గురు దాఖలు చేశారు. ఈ ముగ్గురు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇటీవల విచారణ జరిపి నేడు మధ్యంతర ఉత్తర్వులు తమ్మినేని సీతారాం అదే విధంగా ఆయన సతీమణికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటు పోలీసులు దర్యాప్తుకు విచారణకు సహకరించాలని, విచారణకు ఎప్పుడైనా హాజరు కావాలని పోలీసులు కోరితే విచారణకు హాజరు కావాలని అందులో ఉత్తర్వుల్లో సూచించింది. విచారణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పింది. మరోవైపు ఇదే సమయంలో కుమారుడు ఇచ్చినటువంటి పిటిషన్ మీద, అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఈ కేసులో ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ప్రధాన పిటిషన్ ఈ కేసు పైన దాఖలు చేసినటువంటి ప్రధాన పిటిషన్ ఉందో దాని మీద తదుపరి విచారణ ఈయన 17వ తేదీకి, వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పవన్, ధన్యవాదాలు జయప్రకాష్.